సమగ్ర శిక్ష ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో అర్ధనగ్న ప్రదర్శన రోజు రోజుకి ఉధృతం చేసిన సమ్మె. రాష్ట్రంలో ప్రజలు ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు 23 రోజులుగా సమ్మె చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్ధనగ్న నిరసన. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వరంగల్ సభలో మాట ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మాకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులను వెంటనే అన్నగొండల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. సమగ్ర శిక్షణ ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్షణ ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్షణ ఉద్యోగులను వెంటనే. సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్షణ ఉద్యోగులు వెంటనే, సమగ్ర శిక్షణ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్, రెగ్యులరైజ్, రెగ్యులరైజ్. విద్యాశాఖలో సమగ్ర శిక్షణ వ్యవస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం, అదే మెదక్ జిల్లా సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతూ, వారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు తెలిపే క్రమంలో ఈ రోజు మెదక్ జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారిని మెదక్ జిల్లా అదేవిధంగా టీఎస్ఎస్యుఎస్ రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.